నెక్స్ట్ టాపిక్ వద్దాం. ఏంటది? టారిఫ్ వార్. టారిఫ్ వార్, వాణిజ్య యుద్ధం. ఏది అసలు ఇప్పుడు ఈ కెనడా మీద, మెక్సికో మీద, చైనా మీద, ఇప్పుడు వాళ్ళ మీద ఏదో 25% వేసారని, ఆ ట్రూడో మళ్ళా ప్రతీకార పన్ను అని మళ్ళీ మీ మీద ఒక 25% వేసానని, ఆ మెక్సికో మేడం ప్రెసిడెంట్ ఏంటి అసలు తన దగ్గర ఏదో ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి ఉంది, ప్లాన్ సి ఉందంట. ఇప్పుడు భారత్ మీద నడుచుకుంటున్నారు. నిర్మలా సీతారామన్ మన బడ్జెట్ లో ఏం చేసిందో తెలుసా? రీసెంట్ బడ్జెట్ లో మొన్నే పెట్టారు. ఏది? మీ యాపిల్ ఫోన్లు, మీ హ్యార్లీ డేవిడ్సన్ బైక్లు వాటి పైన తగ్గించి పారేసింది కస్టమ్స్ డ్యూటీ 10 to 40%. అదే కాదు, ఈ టెస్లా ఎవరైనా ఎలన్ మస్క్ ఆయన కార్ల మీద 55% కస్టమ్స్ డ్యూటీ తగ్గించి పారేసింది. అంటే భారత్ ఏమో ఎందుకులే మీతో అని వాళ్ళేమో మరి కొంచెం తగ్గుతున్నారు. రేపు పొద్దున ట్రంప్ వస్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది? చైనా కూడా మళ్ళీ మీ మీద రెడీ అంటున్నాడు. సో నాకు భారత్ లో ఇవన్నీ చేశారని నేను ఫాలో కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఇండియన్ ప్రొటెక్షనిజం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఐఎమ్ అగేన్స్ట్ దట్ ఇండియన్ ప్రొటెక్షనిజం. ఐ థింక్ ఇట్ ఈస్ ప్రాబబ్లీ గుడ్ ఫర్ ఇండియా ఇది తగ్గించడం, అది ఆ టారిఫ్స్ అనేది. కానీ ఇతనికి భయపడి చేయటం అనేది అది మూర్ఖత్వం. ట్రంప్ కు భయపడి చేస్తే చేశారని కూడా మనం అనకూడదులే, కానీ ఎందుకులే పిచ్చాడుతో అది భయపడి చేయటం కాక ఇంకేంటి? ఇప్పుడు ఒకటి ఇక్కడ ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ చైనా, మెక్సికో లేకపోతే కెనడాతో మీరు ఇట్లా సత్సంబంధాలని దెబ్బ తీసుకుంటే ఇది టారిఫ్ వారా? ఇది సత్సంబంధాలు అంటే ఇది పిచ్చి ముదిరింది రోకలు తలకు చుడుతున్నాం. అది ఇప్పుడు ఏంటంటే ఇట్స్ మాఫియాసో టాక్టిక్స్ అన్నమాట, బుల్లియింగ్ టాక్టిక్స్. దిస్ ఈస్ హౌ హీ డెడ్. ఇప్పుడు తను కాంట్రాక్టర్ గా ఉండి బిల్డర్ గా ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్ కి డబ్బులు ఇవ్వడు, స్టిఫ్ చేసేవాడు. $1 million ఒక కాంట్రాక్టర్ కి $1 million ఇవ్వడు అనుకో, బిల్లులు ఆపేసేవాడు. బిల్లులు ఆపేసి అది తిప్పించుకునేవాడు. లేకపోతే నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, నేను సూ చేస్తానని కొన్ని సూ కూడా చేసేవాడు. మొత్తం మీద 4,000 లాసూట్లు వేసాడు తన లైఫ్ టైంలో. 4,000, 4,000 ఒక మనిషికి ఫిజికలీ ఇంపాసిబుల్ టు. అదేంటంటే హీ యూజెస్ దాట్ యాజ్ అ వెపన్. అలా చేసి ఈ లాసూట్లు ఆయుధంగా పెట్టి $1 million బిల్స్ పే చేసిన వాళ్ళకి 300,000 అట్లా ఇచ్చేసి తప్పించుకునేవాడు. అలాంటి బుల్లియింగ్ టాక్టిక్స్ ఒక నేషన్ లెవెల్లో తీసుకొచ్చేసరికి ఈ సత్సంబంధాలు నువ్వు అయ్యని అన్నావు చూసావా, ఇట్ డజంట్ వర్క్ ఇన్ ద లాంగ్ టర్మ్. కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అలా అతన్ని దగ్గర చేసిన కాంట్రాక్టర్స్ కంప్లీట్ గా దివాళా తీసిన వాళ్ళు ఉన్నారు. 2-3 ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. బికాస్ ఇట్ వాజ్ సో పెయిన్ఫుల్ ఫర్ దెమ్. దిస్ హోల్ ఆడియల్ వాజ్ ఇలాంటివన్నీ. మళ్ళా ఒక 4 రోజులు దాన్ని వాయిదా వేసాడంట. అదే చెప్తున్నాను, ఆ 4 రోజులు వాయిదా కూడా అది ఈ వాయిదా వేసినప్పుడు ఇప్పుడు ఈ ట్రంప్ సపోర్టింగ్ వర్గంలో వాళ్ళు అతను ఏదో గెలిచినట్టు సంకలు కొట్టుకుంటూ చెప్తున్నారు. కానీ జరిగింది ఏంటంటే 2021లో బైడెన్తో చేసిన ఒప్పందం ప్రకారం మెక్సికో 15,000 ట్రూప్స్ బోర్డర్ దగ్గర పెట్టాలి. దట్ దే వర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు తను రీసెంట్ గా చేసిన ఒప్పందం ప్రకారం 10,000 ట్రూప్సే పెట్టాలి. అంటే ఉన్న ఒప్పందంలో నుంచి ఒక 5,000 ట్రూప్స్ తగ్గించి ఒప్పుకుంది అమ్మాయి ప్రెసిడెంట్, అక్కడ ప్రెసిడెంట్. అది ఇంకొకటి ఏం చేసింది, తను ఇంకొక కండిషన్ పెట్టింది. అమెరికా నుంచి వెపన్స్ మెక్సికోకి రాకుండా ఉండటం కోసం కొన్ని కండిషన్స్ పెట్టింది. దానికి ఒప్పుకున్నాడు. ఇందులో బెటర్ డీల్ ఎవరికి వచ్చింది? మెక్సికోకే వచ్చింది. కానీ నేను గెలిచానని చెప్పి సంకలు కొట్టుకుంటున్నాడు. అదొకటి. ఇటు ఈ కెనడా కూడా వాళ్ళు చేసిన డీల్ కూడా ఎంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు బార్డర్ సెక్యూరిటీకి. అని అది డిసెంబర్లో బైడెన్తో అనౌన్స్ చేసిన డీలే మళ్ళీ అనౌన్స్ చేసాడు. మరొకటి, ఈ కెనడా మీద ధ్వజమెత్తడానికి కారణం ఏంటి? తను నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని నాఫ్తా అనే దాన్ని తను సైన్ చేసిన దాన్నే ఇది బ్యాడ్ డీల్ అని చెప్పి నానా రభస చేసి మళ్ళీ అదే డీల్ ఇచ్చేసాడు అనమాట. సో దట్ ఈస్ బేసిక్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్.
సో ఈ the deals, both Canada and Mexico, Trump, he actually agreed to the ones that are already in the books. With a deal maker adi idi anukuntaడు. So that's how he gets along as a strong leader. అంటే దీనివల్ల అమెరికాలో కూడా ఆర్థిక భారాలు పడతాయని, చమురు ధరలు పెరుగుతాయని, ఆహారం ధరలు పెరుగుతాయని, ఇప్పుడు అక్కడ భారత్ లో కూడా రూపాయి విలువ పతనమే కాదు, అసలు బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది. బంగారం ధర ఏదో నడుస్తుంది, నాకైతే అర్థం కావట్లేదు. బులియన్ ఇప్పుడు దెర్ ఈస్ ఎ రూమర్ ఇది డాలర్ ని డివాల్యూ చేస్తాడన్న రూమర్ ఒకటి ఉంది. దానివల్ల బులియన్ అక్యుములేట్ చేస్తున్నారనే ఒక రూమర్. సో దెర్ ఈస్ సంథింగ్. ఇప్పుడు డాలర్ డివాల్యూ చేయటం వలన అమెరికన్ ట్రేడ్ కి అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు సడన్ గా ఇక్కడ మార్కెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అది కొంతవరకు ట్రెజరీ సెక్రటరీ చేతిలో ఉంది. ఇది ఫెడరల్ రిజర్వ్ బోర్డు వాళ్ళు చేసేది కదా. సో దెర్ ఈస్ సమ్ క్రెడిబిలిటీ ఇన్ దోస్ రూమర్స్. ఈ బంగారం పెరగడానికి కారణం వెనకాల అసలు బులియన్ దొరకట్లేదు అట లండన్ మార్కెట్ లో కూడా. సో ఎగ్జాక్ట్ గా అది దిస్ ఈస్ నాట్ నెసెసర్లీ అబౌట్ టారిఫ్స్. దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ద ఆఫింగ్, ఏదో చేస్తున్నారు, సంథింగ్ లైక్ దట్. ఇది డాలర్ డివాల్యూ అవుతుందో మరి ఏమవుతుందో నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. ఓకే, ఆయిల్ సంగతి అన్నావు కదా. ఆయిల్ సంగతి ఏంటంటే కెనడా ఈజ్ ద లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ ఎనర్జీ, ఇంక్లూడింగ్ న్యాచురల్ గ్యాస్ అన్నిటికీ. సో ఇంకోటి ట్రై చేశాడు ఈ టారిఫ్స్, కెనడా మెక్సికో మీద వేసిన టారిఫ్స్ లో. హీ వాజ్ ఆల్సో ఆర్మ్ ట్విస్టింగ్, ఓపెక్ వాళ్ళని ఆర్మ్ ట్విస్టింగ్ చేస్తూ వాళ్ళని ప్రైసులు తగ్గించమన్నారు. వీఆర్ నాట్ టచింగ్ అవర్ ప్రైసెస్ అన్నాడు. అది హీ వాజ్ షాక్డ్ అనమాట. వాళ్ళు అంత ఫర్మ్ గా నో అనేసరికి he did not know what to do. ఇప్పుడు అది టారిఫ్స్, he proceeded with the tariffs. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ చూపించింది ఒక హ్యాండ్ బాక్స్. it tanked on last Monday, tanked from the beginning. సో అందుకని చెప్పి he has to withdraw everything he was doing. అది జరిగింది అక్కడ. ఇంకోటి, ఈ చైనా మీద టారిఫ్స్ వేసాడు. అదేంటి చైనా మీద 10% ఏంటి, వీళ్ళందరికీ 25% థ్రెట్ ఏంటంటే, ఆల్రెడీ చైనా మీద తను వేసిన టారిఫ్స్ కొన్ని అలాగే ఉండిపోయినాయి. బైడెన్ వాటిని తీసేయాల, అలాగే ఉంచాడు. ఇప్పుడు ఉన్న వాటి మీద ఒక 10% చేస్తున్నారు. సో ఏమైందంటే దీనివల్ల ఈ టారిఫ్స్ కానీ ఇంప్లిమెంట్ అయితే, ఇప్పుడు అమెరికా నుంచి టేము అని, అలాగే ఆలీబాబా అని ఇటువంటి చోట్ల నుంచి, వెబ్సైట్స్ నుంచి కొనుక్కుంటారు. అవి చైనా నుంచి షిప్ చేస్తారు, డిహెచ్ఎల్ వీళ్ళంతా షిప్ చేస్తారు అనమాట. సో యూ హ్యావ్ టు సీ దిస్ హ్యాపెండ్ లాస్ట్ నైట్ అనమాట. ఆ టారిఫ్స్ అవటం వలన బేసికల్ గా అలాంటి ట్రేడ్ అంతా అసలు కంప్లీట్ బంద్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఒక $10 ఐటమ్ కొన్నావు అనుకో, ఓవర్ నైట్ దాని ఖరీదు 10% పెరిగిపోయింది. అది ఈ టారిఫ్స్ వల్ల. సో ఐ థింక్ ఇట్ వాజ్ సపోజ్ టు గో ఆన్, ఇప్పుడు లాస్ట్ నైట్ ఇవాళ ఏదో అవ్వాల్సింది ఏదో ఉంది, దానికి మళ్ళీ కేవ్ అయ్యాడు లాస్ట్ నైట్. అండర్ $800 అయితే దే ఆర్ డ్యూటీ ఫ్రీ. సో చైనా వన్ దిస్ అగైన్. మళ్ళీ ఏదో చేస్తాడు, ప్రకటన చేస్తాడు, వీ వన్ అది ఇదని ఏదో చేస్తాడు. సో ఈ ట్రేడ్ వార్ గురించి తనకు ఒక సైకిల్ ఉంది. మేక్స్ ఎ స్టూపిడ్ డెసిషన్, సంథింగ్ రియలీ బ్యాడ్ హ్యాపెన్స్, లైక్ స్టాక్ మార్కెట్ పడిపోవటం ఏదో, అండ్ దెన్ హీ నెగోషియేట్ అనౌన్సెస్ అన్ ఎగ్జిస్టింగ్ డీల్ నే, అది నేను కొత్తగా చేశానని పెడతాడు. దెన్ రివర్సెస్ హీ స్టూపిడ్ డెసిషన్. అతని అనుచరులంతా ఆహా ఓహో అంటారు. సో దట్ ఈస్ ద టిపికల్ ట్రంప్ డీల్ అన్నమాట. ఏమి అమెజాన్, ఏమి అలీబాబా, మీ వాణిజ్య యుద్ధం, అటు అమెజాన్ కు లాభము, ఇటు అలీబాబా దెబ్బతీయటము, ఇవి కాదు ఇక్కడ. ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అల్లకల్లోలం చేస్తున్నారే, అసలు భూకంపం పుట్టిస్తున్నారే.